ఓకే. ఫస్ట్ మీకు కావాలంటే యూ కెన్ గెట్ ద స్టూడెంట్ రెడీ. ఇప్పుడు నేను చూపించినప్పుడే వాళ్ళని కూడా మీరు ఒకసారి రెడీ చేసి ట్రై చేయొచ్చు. సో దట్ మీకు ఐడియా వస్తది. ఎంత వరకి వస్తుంది అనేసి. ఏమైనా చేంజెస్ ఉంటే కూడా యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఎప్పటికైనా యూజ్ అవుతది. వి కెన్ డూ అవర్ ఓన్ మేకప్. ఏదన్నా ప్రోగ్రామ్ వచ్చినా కూడా మనము మేకప్ మ్యాన్ పైనే రిలై అయ్యి ఉండకుండా వి కెన్ డూ అవర్ ఓన్ మేకప్ వెనెవర్ ఎనీ ప్రోగ్రామ్ కమ్స్. సో ఫస్ట్ నేను ఏమేమి ఉన్నాయో ఒకసారి చెప్తాను. మీ దగ్గర ప్రస్తుతం అవి లేకపోయినా ఇట్స్ ఓకే. బట్ మేక్ ష్యూర్ ప్రోగ్రామ్ అప్పటి వరకి ఈ థింగ్స్ మీ దగ్గర ఉంటే మేకప్ ఈజీ అయిపోతది మీకు కూడా. ఓకే. సో నిన్న లిస్ట్ ఔట్ చేసినట్టు ఐ హావ్ వన్ ఫౌండేషన్. అగైన్ సేమ్ బ్రాండ్, సేమ్ థింగ్ అవసరం లేదు. మీకేది సూట్ అవుతదో మీరలా తెచ్చుకుంటే ఓకే. ఓకే. ఒక్కొక్క స్కిన్‌కి ఒక్కొక్కటి సూట్ అవుతది. సో, స్టూడెంట్ స్కిన్‌కి ఏది సెట్ అవుతే మీరది తెచ్చుకుంటే ఓకే. ఫౌండేషన్ ఒకటి, దెన్ పౌడర్, అండ్ దెన్ ఒక బ్రష్, అండ్ దెన్ బ్లష్. బ్లష్ పౌడర్ పింకే తీసుకోండి. చాలా కలర్స్ ఉంటాయి. బట్ పింకే బావుంటది. అండ్ యూ హావ్ వన్ పింక్ లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ కూడా కలర్స్ ఉంటాయి. బట్ టేక్ బ్రైట్ పింక్ కలర్. లైట్‌గా ఉండేది గూడా వద్దు. టేక్ బ్రైట్ పింక్. ఓకే. అండ్ దెన్ ఐ కోసం దీస్ 3 ఆర్ ఎనఫ్. కాజల్, లైనర్ అండ్ ఐబ్రో పెన్సిల్. ఓకే. ఇవి ఉంటే సరిపోతది. ఇంకొకటేంటంటే ఒక స్పంజ్. కొంచెం సాఫ్ట్ స్పంజ్ అయితే మేకప్ పెట్టడానికి ఈజీ అవుతది. ఓకే. సో, ఒక స్పంజ్ అంతే. దీస్ ఆర్ ద థింగ్స్ థట్ వి నీడ్. ఫస్ట్ మీరేం చేస్తారంటే పిల్లలకి ఇక్కడి నుండి టై దేర్ హెయిర్ ప్రాపర్‌లీ. గట్టిగా వేసేయండి. స్టార్ట్ ఫ్రమ్ హియర్. ఇక్కడి నుండి వేశారనుకోండి మనం ఏమన్నా పెడితే జారిపోతూ ఉంటది. సో, స్టార్ట్ ఫ్రమ్ హియర్ సెంటర్ టైట్‌గా అల్లేసి సవరం గూడా పెట్టేసేయండి. ఓకే. అండ్ దెన్ ఓన్లీ జడ వేసిన తర్వాత దెన్ యూ స్టార్ట్ విత్ ద మేకప్. ఓకే. హ్మ్. ఫస్ట్ వాట్ విల్ డూ, నాతో పాటు యూ కెన్ ఆల్సో స్టార్ట్ డూయింగ్. ఫస్ట్ ఐల్ అప్లై వన్ సింపుల్ మాయిశ్చరైజర్. ఓకే. సో, మాయిశ్చరైజర్ అప్లై చేసేటప్పుడు మేక్ ష్యూర్ దట్ ఇట్ ఈస్ నాట్ ఆయిలీ. కొంచెం సింపుల్‌గా ఉంటే బెటర్ అది. ఈజీగా. సో, యూ విల్ ఫస్ట్ అప్లై యువర్ మాయిశ్చరైజర్. హ్మ్. ఆల్ ఓవర్ ద ఫేస్ అండ్ నెక్. చాలా కొంచెంగా జస్ట్ అప్లై యువర్ మాయిశ్చరైజర్ అండ్ కీప్. దెన్ మనం జనరల్‌గా వెడ్డింగ్స్‌కి అట్లా అయితే సింపుల్‌గా కొంచెం లైట్‌గా యేసుకుంటాము ఫౌండేషన్. బట్ ఐ సజెస్ట్ హెవీగా ఉండాలి. ఎందుకంటే మనం పక్కన ఉండి చూడము కాబట్టి, మనం కొంచెం దూరంగా స్టేజ్ పైన ఉన్నవాళ్ళు సరిగ్గా బ్రైట్‌గా కనిపించాలి అంటే హెవీగా వేస్తేనే కనిపిస్తది ఫౌండేషన్. మీరు ఏ ఫౌండేషన్ అయితే వేస్తున్నారో మేక్ ష్యూర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ హెవీ. ఓకే. సో, ఐల్ జస్ట్ పుట్ ఇట్. హ్మ్. యూ కెన్ డూ ఇట్ అలాంగ్ సో దట్ మీకు గూడా ప్రాక్టీస్ అవుతది. నేనిప్పుడైతే లైట్‌గా పెడుతున్నాను. మీకు అర్థం కాడానికి జస్ట్. బట్ ఆహ్, అకార్డింగ్ టు మీకు చూడగానే అర్థం అవ్వాలి. కొంచెం దగ్గర ఉన్నప్పుడు సింపుల్‌గా కాకుండా కొంచెం బ్రైట్‌గా కనిపించేటట్టే ఉండాలి. వెన్ యూ ఆర్ పుట్టింగ్ ఆల్ థిస్. ఓకే. మేక్ ష్యూర్ యూ ఆర్ కవరింగ్ ఎవ్రీథింగ్. ఎక్కడ కూడా బ్లాక్‌గా లేకుండా యూ ఆర్ సపోజ్డ్ టు పుట్ ఇట్. So make sure you're covering the neck. This is basic actually. So yeah, once you're done with the base coat, this నేను ఒకటే లేయర్ పెట్టాను. మీరు మళ్ళీ ఇంకొకటి కూడా పెట్టాలి. Okay, so that it looks bright. Then once you're done with the foundation, take the powder.
టేక్ ద పౌడర్ అండ్ ఇంకెక్కడన్నా మీకు కొంచెం కొంచెం ఇట్లా కనిపిస్తుంది బ్లాక్ బ్లాక్ గా అంటే జస్ట్ కవర్ దట్. మెయిన్లీ ఐస్ అండ్ ఆల్, ఐస్, నోస్, ఎక్కడైతే బ్లాక్ బ్లాక్ అనిపిస్తుందో జస్ట్ కవర్ ఇట్. వన్ వన్ లేయర్ ఆఫ్ దిస్ కాంపాక్ట్ పౌడర్ షుడ్ బి దేర్. Try to cover your ears also, ears and neck. Okay. So once you're done till here, ఇక్కడ మీకు మీ బేస్ మేకప్ అయిపోతుంది. సో కొంచెం తెల్లగా కనిపిస్తున్నారు అని అనుకోకండి, పర్వాలేదు, తెల్లగా కనిపిస్తేనే కరెక్ట్. ఓకే. వన్స్ యూర్ డన్ విత్ దిస్, దెన్ యూ విల్ టేక్, మీకు మీ దగ్గర ఆల్రెడీ ఐ షాడో ఉంటే యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. ఐ షాడో లేదు అంటే వాట్ ఎవర్ పింక్ లిప్స్టిక్ దట్ యూ బాట్, అందుకే నేను లిప్స్టిక్ అనలేదు, లిప్ గ్లాస్ అన్నాను, ఎందుకంటే కొంచెం షైనీ ఉంటది కాబట్టి. దిస్ వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఆర్ ఐ షాడో కూడా. మీ దగ్గర ఆల్రెడీ ఐ షాడో ఉంటే యూ కెన్ పుట్ ఇట్, లేదు అంటే సేమ్ ఇదే లిప్స్టిక్ తీసుకోండి అండ్ జస్ట్ అప్లై ఇట్. సో అప్లై ఇట్. సో మీరు బ్రైట్ పింక్ తీసుకుంటేనే అది నీట్ గా కనిపిస్తుంది. ఓకే. అండ్ స్ప్రెడ్ ఇట్ కంప్లీట్లీ. So you will cover both your then now we will first start with our eyebrows, then we'll come to our eyes. For eyebrows, మీ దగ్గర ఉన్న ఏదన్నా ఒక ఐబ్రో పెన్సిల్ తీసుకోండి. సో వాట్ యుల్ డూ, ఫస్ట్ ఐబ్రో అవుట్లైన్ షేప్ ఇవ్వండి. ఓకే. ఐబ్రో షేప్ ఇట్ ఈస్ బెటర్ ఇఫ్ యూ స్టార్ట్ ఆఫ్ లైక్ దిస్. సో ఇట్లా స్ట్రైట్ వచ్చి దెన్ యుల్ మేక్ అ కర్వ్ స్ట్రైట్ లైన్, బికాస్ అందరు ఐబ్రోస్ ఒకటేలాగా ఉండవు, బట్ అందరూ సిమిలర్ గా కనిపించాలి అంటే ఇట్ ఈస్ ఆల్ విత్ ది ఐబ్రోస్. ఓకే. సో దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో వాళ్ళకి ఐబ్రోస్ అలా షేప్ లేకపోయినా కూడా వీ హ్యావ్ టు డ్రా అండ్ మేక్ ఇట్. ఓకే. సో మేక్ ష్యూర్ ఇట్ ఈస్ స్ట్రైట్ లైక్ దిస్ అండ్ దెన్ అప్ అండ్ డౌన్. ఓకే. ఈ కర్వ్ మీరు పర్ఫెక్ట్ గా చేస్తే అది నీట్ గా కనిపిస్తుంది, అందరు కొంచెం సిమిలర్ గా కూడా కనిపిస్తారు. ఫస్ట్ అవుట్ లైన్ డ్రా చేసుకోండి, కాటుకతోని లైనర్ తో చేయకండి, అది చాలా ఆడ్ గా కనిపిస్తుంది. టేక్ ఐబ్రో పెన్సిల్ ఓన్లీ. ఓకే. ఐబ్రో పెన్సిల్ తోనే చేయండి. బ్లాక్ కలర్, బ్లాక్ ఇస్ బెటర్, బ్రౌన్ అట్లా కూడా వద్దు. టేక్ బ్లాక్ అండ్ దెన్ డూ ఇట్. సో నేను షేప్ ఏం చేయట్లేను, ఐ జస్ట్ డూ అ హైలైట్ అనమాట. కొంచెం నేను షేపే చేసుకున్నా కాబట్టి ఆల్రెడీ ఐ జస్ట్ యాడ్ టు ఇట్. వన్స్ యూ మేక్ దిస్ షేప్ దెన్ థిక్ గా ఫిల్ చేసేయండి. థిక్ ఉండాలి ఐబ్రోస్, కంప్లీట్ బ్లాక్ గా కనిపించాలి, లైట్ గా అస్సలు ఉండొద్దు, బికాస్ ఐబ్రోస్ ఇస్ చాలా మెయిన్, దాని వల్లనే మొత్తం లుక్ వస్తుంది. సో ఐబ్రోస్ లైట్ గా అస్సలు ఉంచొద్దు, కంప్లీట్ ఫ్రమ్ హియర్ till here it should be completely black. Same with this. Don't pull it off too much, just అంతవరకే ఉంచండి, ఎక్కువ కింది కూడా పుల్ చేయొద్దు. That's it. Your eyebrows should be visible like this thick. అందరికి ఒకటే థిక్నెస్ ఉండదు, అందుకే నేను థిక్ గా ఉండాలని చెప్తున్నా. నావి కొంచెం థిక్ గానే ఉన్నాయి, అందుకే నేను ఎక్కువ పెట్టలేదు. సో మేబీ థిక్ గా లేకపోతే యూ పుట్ ఇట్ మోర్ అండ్ మేక్ ఇట్ థిక్. ఓకే. ఐబ్రోస్ కి టైం పడుతుంది. ఐ టుక్ లెస్ టైం, బట్
థిక్ గా లేకపోతే ఐబ్రోస్ కి అయితే టైం పడుతుంది, కొంచెం నిదానంగా చేయండి. దెన్ వి విల్ కమ్ టు లైనర్. సో లైనర్, డోంట్ పుట్ వన్ సింగిల్ లైన్, it should be very thick. Okay, depending on the student's eye size kuda, it should be visible and it should be thick. See, at once, ఒక్క second. Okay. So I'll just put and show. Okay, so now whatever I kept, that is normal. Okay, this is normal. This is not for dance. This is normal. You have to make this big. So this much. It should be this thick. నిన్న ఐస్ ఓపెన్ చేశాక కూడా మై లైనర్ షుడ్ బి విజిబుల్. ఐ నో మీరు చాలా సార్లు ఓన్ మేకప్ చేసుకున్నారు, బట్ ఐ ఆల్వేస్ టోల్డ్ కాజల్ ఎక్కువ పెట్టండి, ఐ లైనర్ ఎక్కువ పెట్టండి. ఎక్కువ పెట్టండి అంటే దిస్ ఇస్ వాట్ ఐ మీన్. అది కనిపించాలి. సి వెన్ ఐమ్ ఓపెనింగ్ మై ఐస్ కూడా మీకు కనిపిస్తుంది దట్ ఐ వోర్ లైనర్ అనేసి. అలా ఉండాలి. సో ఇట్ షుడ్ బి థిక్, బ్రాడ్ గా పెట్టాలి. డోంట్ డ్రా ద వింక్ ఎట్. వింక్ అప్పుడే డ్రా చేయకండి. ఫస్ట్ ఓన్లీ లైనర్ ఇక్కడ వరకు పెట్టుకోండి. సేమ్ విత్ ది అదర్ ఐ. See that both are equal. Okay. So done with the liner part. Now, kajal, the main important thing. What we do, kajal పెట్టమంటే మనం జస్ట్ వాటర్ లైన్ పైన పెడతాము. బట్ వాటర్ లైన్ పైన కాదు, కింద కూడా పెట్టాలి. ఓకే, అప్పుడే మీ ఐస్ అన్నవి హైలైట్ అవుతాయి. వాటర్ లైన్ పైన పెడితే అస్సలు అది కనిపించదు అండ్ వెళ్ళిపోతుంది కూడా. సో వాట్ యు డూ ఫస్ట్, పుట్ ఇట్ ఫ్రమ్ డౌన్. కింద వాటర్ లైన్ లో పెట్టకుండా కింద ఫస్ట్ పెట్టండి. లాస్ట్ లో యూ కెన్ కవర్ యువర్ వాటర్ లైన్. If you can see, I brought it down. I didn't cover my waterline. I brought it down. But see that, see, my bone is here, so I could cover it. But see that it is not coming on face. అందరి ఫేస్ స్ట్రక్చర్ ఒకటేలాగా ఉండదు కాబట్టి మీరు మరి ఫేస్ పైన పెట్టద్దు. చెక్ దట్ బోన్ అండ్ కొంచెం పైకే పెట్టాలి, ఐస్ వరకే. ఓకే, నౌ ఐ విల్ కవర్ ద వాటర్ లైన్ ఆల్సో. నౌ ఇట్ ఈస్ ఫుల్. మై ఐ బ్రైట్ గా పెద్దగా కనిపిస్తుంది.
Okay, now we will do that wink. First, start with Kajal. Kajal toti light ga. So you're pulling it up towards the eyebrow. Okay. ఇక్కడ నుండి you will pull it up to the eyebrow. That's it. I'm not touching the eyebrow. Just pull it up to the eyebrow. Okay. That's it. Just sure. ఇక్కడ కొంచెం వన్ మోర్ థింగ్, ఇఫ్ ఎట్ ఆల్ ఏదన్నా కొంచెం అక్కడ ఇక్కడ అంటింది అంటే డోంట్ వైప్ ఆఫ్ విత్ వాటర్. ఓకే, వాటర్ పెట్టి లేకపోతే ఏదో పెట్టి దాన్ని తూడ్చడానికి చేయకండి. యూజ్ ఫౌండేషన్ అండ్ కవర్ ఇట్. అంతే, ఫౌండేషన్ తో కవర్ చేయండి. ఒక 2-3 లేయర్స్ అన్నా పెట్టి ఫౌండేషన్ తో కవర్ చేయండి. మీరు వాటర్ పెట్టి ఇలా చేశారనుకోండి, ప్యాచ్ అయిపోతుంది అది. ఆ బేస్ అంతా పోతుంది అండ్ ఇట్ లుక్స్ లైక్ అ ప్యాచ్. సో నెవర్ డూ దట్. జస్ట్ ఫౌండేషన్ పెట్టి బ్లెండ్ ఇట్ అండ్ కవర్ ఇట్. ఓకే, సో డన్. సో ఇఫ్ యూ వాంట్ అ బిగ్గర్ వన్, వింక్ ఇంకా పెద్ద కావాలంటే యూ కెన్ పుల్ ఇట్. బట్ సీ దట్ రెండు అట్లా టచ్ అయిపోయేటట్టు చేయకండి. జస్ట్ ఇంతవరకు కూడా చాలు. సేమ్ ఐ డూ విత్ అదర్ ఐ. దట్స్ ఇట్. సో కాజల్ పెట్టండి అంటే దిస్ ఇస్ వాట్ ఐ మీన్. ఎన్నోసార్లు మీరు పెట్టుకొని వచ్చారు, కానీ నేను చెప్పాను ఇంకా పెట్టాలి ఇంకా పెట్టాలి, ఇఫ్ యూ రిమెంబర్ కదా. సో దిస్ ఇస్ వాట్ ఐ మీన్. కాజల్ పెడితే మొత్తం ఐసే కనిపించేటట్టు థిక్ గా పెట్టాలి. ఓకే, నౌ వాట్ ఆర్ వి లెఫ్ట్ విత్? మన ఐ మేకప్ అయిపోయింది. నథింగ్ ఎల్స్ ఇస్ లెఫ్ట్. వి విల్ పుట్ ద బింది. సో పెద్ద బిందీస్ అంటే ఇలా ఉంటాయి, సన్నవి అస్సలు ఉండొద్దు. ఇట్ షుడ్ బి బ్రాడ్, ఇట్ షుడ్ బి లాంగ్. వాళ్ళ ఫేస్ సైజ్ ని బట్టి పెద్దవి పెట్టాలి, సన్నగా ఉండకూడదు. ఓకే, అండ్ స్మాల్ గా ఉండకూడదు. లాంగ్ అండ్ బ్రాడ్ ఉంటే బెటర్. ఓకే, బ్రాడ్ ఇంపార్టెంట్, లెంత్ కూడా ఇంపార్టెంట్. బికాస్ ఇదైతేనే కనిపిస్తుంది, మనం సన్నగా పెట్టుకుంటే అస్సలు కనిపించదు. Okay, so you have to put this. Then we will do our blush. Brush తోటి లైట్ గా తీసుకొని just put it up to your cheeks. లైట్ గా, మరి పింక్ ఇలా కనిపించకుండా. ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ గ్లిటరీ ఇట్ ఇస్ ఓకే. లైట్ గా బోత్ ద చీక్స్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ లాస్ట్ నౌ వి ఆర్ కమింగ్ టు ఇస్ లిప్స్టిక్. లిప్స్టిక్ కూడా లైట్ గా పెట్టుకోవద్దు. ఏది కూడా మీరు లైట్ గా చేయొద్దు, అన్ని హెవీగా చేయాలి. మీరు హెవీగా చేస్తేనే అక్కడ మనకు లైట్ గా అన్న కనిపిస్తుంది. ఓకే, బికాస్ స్టేజ్ పైన మనకి ఎలా కనిపిస్తుందో మీరు చాలా సార్లు చూసారు. ఆ బ్రైట్నెస్ దూరం నుండి కనిపించాలి అంటే ఎవ్రీథింగ్ షుడ్ బి బోల్డ్ అండ్ హెవీ. సో లాస్ట్ థింగ్ వాట్ యుల్ డూ, యుల్ అప్లై యువర్ లిప్స్టిక్. దట్స్ ఇట్, అంతే.
దిస్ ఇస్ హౌ యూ షుడ్ గెట్ రెడీ. ఓకే. నేను ఇంకా కొంచెం లైట్ గానే వేసాను. మై బేస్ కోట్ కానీ, ఐ షాడో గానీ నేను కొంచెం లైట్ గానే వేసాను. మీరు ఇంకొక లేయర్ ఇంకా వేస్తే ఇట్ విల్ ఎన్హాన్స్ మోర్. ఓకే. దిస్ ఇస్ హౌ యూ విల్ డూ యువర్ మేకప్. ఎనీ ప్రోగ్రామ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ యువర్ ఓన్ మేకప్, దిస్ ఇస్ హౌ యూ షుడ్ డూ ఇట్. ఓకే. డన్. సో వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ మేకప్, దెన్ మీ అందరి దగ్గర జడ ఇది ఉంటే ఇట్ ఈస్ వెరీ గుడ్, అంటే బెటర్. ఇలాంటి జడ ఉంటే అది వేయండి. ఓకే. బికాస్ అందరు కామన్ గా నీట్ గా కనిపిస్తుంది కాబట్టి ఈ జడ ఉంటే ఈ జడ వేయండి. దెన్ యూ విల్ నీడ్ 2 ఆరెంజ్ అండ్ 1 వైట్ ఫ్లవర్ ఎవ్రీ వన్. ఎవరైతే స్కర్ట్ మోడల్ డ్రెస్ వేసుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ ఫ్లవర్స్ పెట్టుకోండి. ఎవరైతే ఫుల్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారో వాళ్ళు బన్స్ అవన్నీ కూడా పెట్టుకోండి. ఓకే. సో ఓన్లీ స్కర్ట్ మోడల్ డ్రెస్ ఎవరు వేసుకుంటున్నారో జస్ట్ గెట్ 2 ఆరెంజ్ అండ్ 1 వైట్ ఫ్లవర్స్. ఇవి మీరు పర్చేస్ చేసుకుంటే బెటర్, ఎందుకంటే రెంట్ వాళ్ళవి మంచిగా ఉండవు. ఈ ఫ్లవర్స్ నల్లగా అయిపోయి ఊడిపోయి పిచ్చి పిచ్చిగా ఉంటాయి. ఇవి పర్చేస్ చేసుకుంటే బెటర్. మీకు ఎప్పటికైనా వస్తాయి. 2 ఆరెంజ్ అండ్ 1 వైట్ ఇస్ వాట్ యూ విల్ నీడ్. డన్. దెన్ పారాని అంటే అక్క ఇప్పుడు ఫుల్ ప్లెయిన్ వైట్ ఉండాలా అక్క? డిజైన్స్ ఏమన్నా పర్వాలేదా? ఇట్లానే ఓకే, ఫుల్ ప్లెయిన్ వైట్. మళ్ళీ ఒక్కొక్కరు ఒక్కొక్కటి వేసుకుంటే మిస్ మ్యాచ్ అయిపోతుంది. అందుకని అందరు ఇట్లా తెచ్చేసుకోండి, అయిపోతుంది. ఓకే. పారాని ఓన్లీ స్మాల్ రౌండ్ అండ్ ఫిల్ ఇట్ టిల్ హియర్. ఓకే. బ్యాక్ సైడ్ రౌండ్ ఏం పెట్టొద్దు, డాట్స్ ఏం పెట్టొద్దు. ఓకే. లెగ్స్ కి కూడా ఎలా చెప్పాలి, యుల్ కవర్ ఇట్ రౌండ్, నో డాట్స్, ఎక్కడ కూడా డాట్స్ ఉండదు. బ్యాక్ సైడ్ కూడా పెట్టకండి పారాన్ని. ఓకే. మేక్ షూర్ ఇట్ ఇస్ రెడ్ ఇన్ కలర్. నాకు తెలిసి ఎవరు కొంచెం వేరే కలర్స్ కూడా వేసుకున్నారు. డోంట్ డూ దట్. ప్రాపర్ ప్యూర్ బ్రైట్ రెడ్ పారాని తీసుకోండి. ఓకే. డన్. నవ్ లాస్ట్ థింగ్, డ్రెస్ డ్రెస్ ఎలా వేయాలి అని అడిగారు కదా. సో ఐ జస్ట్ షో, అంటే వేసుకొని నేను చూపియాను, జస్ట్ ఇలా పైన పైన చూపిస్తాను. ఓకే. సో దిస్ ఇస్ ద డ్రెస్ దట్ యు ఆల్ హ్యావ్. నేను క్లాసికల్ కాస్ట్యూమ్ గురించి చెప్పట్లేదు, స్కర్ట్ మోడల్ గురించి చెప్తున్నా. క్లాసికల్ కాస్ట్యూమ్ మీ అందరికీ తెలుసు, నన్ను అడగద్దు. సో ఫస్ట్ యూ హ్యావ్ యువర్ స్కర్ట్, you'll wear your skirt, then you'll wear your blouse. Then you'll wear your blouse. ఈ రెండు వేసుకొని ఫస్ట్ ఉండండి. దెన్ యూ హ్యావ్ ఇంకొక 2 పీసెస్ ఉన్నాయి మీ దగ్గర, కరెక్ట్? ఫస్ట్ యూ విల్ వేర్ కొంగు పీస్. ఈ కొంగు పీస్ ఉంది మీ దగ్గర, కరెక్ట్ అందరి దగ్గర. సో దిస్ విల్ గో ఆన్ యువర్ లెఫ్ట్ షోల్డర్. సో ఈ లైన్ ఉందా, ఎవరైతే క్లాసికల్ కాస్ట్యూమ్ వేసుకుంటున్నారో వాళ్ళు కూడా చూడండి. మీ కాస్ట్యూమ్ లో యూ విల్ హ్యావ్ దిస్ లైన్. దిస్ లైన్ షుడ్ కమ్ ఆన్ యువర్ షోల్డర్, అప్పుడే అది ప్రాపర్ గా సెట్ అవుతుంది. ఓకే. దట్ లైన్ షుడ్ కమ్ ఆన్ యువర్ షోల్డర్ అండ్ దీస్ థ్రెడ్స్ యూ విల్ టై ఇట్ బ్యాక్. And this part should go inside your skirt. So it will look like this. ఓకే. దిస్ ఈ కింద పార్ట్ మొత్తం ఇట్ షుడ్ గో ఇన్సైడ్ యువర్ స్కర్ట్. లోపల దోపేసేయండి, దోపేసి గట్టిగా స్కర్ట్ కట్టేసేయండి. అండ్ దిస్ యూ విల్ వేర్ ఇట్ లైక్ దిస్. ఓకే. యూ విల్ టై ఇట్ ఎట్ ద బ్యాక్. ఇక్కడ కూడా ఈ కొంగు కూడా కలిపి కట్టేసేయండి. ఈ వెనక ఉన్న కొంగు కూడా వదిలేయొద్దు, థ్రెడ్ లోపలే కట్టేసేయండి. అండ్ దెన్ యూ హ్యావ్ అనదర్ పీస్, బ్యాక్ పీస్. ఇది ఈ పార్ట్ ఎక్కడైతే ఉందో దిస్ షుడ్ కమ్ టు యువర్ లెఫ్ట్ సైడ్. ఇది. సో యూ విల్ టేక్ ఇట్ ఫ్రమ్ బ్యాక్ అండ్ ఇది ఇలా రావాలి. ఓకే. అండ్ యుల్ పుట్ ఇట్ లైక్ దిస్.
ఇక్కడ పిన్స్ ఉంటాయి, ఆ పిన్స్ పెట్టేసుకోవాలి. అండ్ దెన్ యువర్ స్కర్ట్. ఇది స్కర్ట్ పైన వస్తది. స్కర్ట్ లోపల కాదు. స్కర్ట్ ఇలా వచ్చిన తర్వాత స్కర్ట్ పై నుండి ఇది ఇలా వస్తది. ఓకే, దిస్ విల్ బి యువర్ డ్రెస్. ఓకే, అంతే. ఏం లేదు ఇంకా ఇందులో. సో మనకి ఎంత టైం పట్టింది? హాఫ్ అన్ అవర్ పట్టింది చూపించడానికి. సో మీరు రెడీ అవ్వడానికి మీరు ఒక 1 అవర్ అన్నా పెట్టుకోండి. ఎందుకంటే జుట్టు వేసుకోవాలి, మళ్ళీ ఇంకా మిగతావన్నీ మనం చేయని కూడా చేయలేదు. మళ్ళీ ఆర్నమెంట్స్ పెట్టుకునేది ఉంటుంది అన్ని. సో 1 అవర్ ఫర్ యువర్ మేకప్ ఓన్లీ. రైట్, అంతే. ఎనీ డౌట్? మీకేమైనా అడగాలని ఉందా? అక్క ప్యాంట్